అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది వాస్తవమేనా? లేదు. 100% మొన్న సిట్ మీకు ఏం ప్రూఫ్స్ ఆధారాలు దొరకలేదని వాళ్ళే స్టేట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. పగలగొట్టిరటగా హార్డ్ డిస్క్‌లన్నీ పగలగొట్టిరంట కదా! ఇప్పుడు ఒకటి నేనేమంటున్నాను, మీరు నిందలు వేయాలంటే చాలా రకాలుగా నిందలు వేయొచ్చు. నిందల్ని ప్రూవ్ చేయడమే గదా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు పిలిచారు. ఆయన ప్రతి ఒక్క పిలిచిన ప్రతిసారి కేటీఆర్ గారు వచ్చి మీకు ఏం సమాధానం చెప్పాలో, సిట్ కానీ దేనికని సమాధానం చెప్పాలో చెప్తూనే ఉన్నారు. కాబట్టి దాంట్లోని ఆధారాలు తీయడం బాధ్యత వాళ్ళది. వాళ్ళ ఆధారాలు చూపించలేను. ఈ రోజు వరకు కూడా ఏ ఆధారాలు చూపించలేదు. ఫోన్ ట్యాపింగే కాదు, ఈవెన్ ఏదైతే ఫార్ములా ఈ రేస్ కార్ రేస్ ఉందో దాంట్లో గూడా ఏసీబీ వాళ్ళు పిలిచారు. ఏసీబీ వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. కోఆపరేట్ చేసి ఎళ్లి చెప్పాల్సిన సమాధానం చెప్తూనే ఉన్నారు. మరి వాళ్ళు ఏం ప్రూవ్ చేయలేదు. అసలు కరప్షన్ ఎక్కడ జరిగింది? అది గూడా ఏం ప్రూవ్ చేయలేదు. ఇట్లా విచారణ జరుగుతుంది. ప్రూవ్ అయితే అవ్వట్లేదు గదా! ఎన్ని సార్లు విచారణ చేస్తారు? విచారణలో కనీసం ఒక్క 1% అయినా క్లూ అయినా 1% అయినా మీకు బయటకి రిలీజ్ చేయాలి కదా! ప్రెస్‌కి రిలీజ్ చేయాలి. పబ్లిక్‌కి రిలీజ్ అవ్వాలి. సరే, విచారణకి కోఆపరేట్ చేయడానికి ఏ రోజైనా కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.